హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 56. ఆరాధ్య కోసం వస్తున్న పెళ్లి వాళ్ళకి మైకేల్ గురించి తెలిస్తే ఆ సంబంధం తప్పిపోతుందేమోనని బామ్మ అంటూ ఉండగా, నేను అంత పెద్ద తప్పు చేశానా అని నాకు నేనే అనుకున్నాను. ఇంతలో నువ్వెప్పుడు రాణిలా థింక్ చెయ్యి అని మైకేల్ చెప్పిన మాట గుర్తు రావడంతో, నో, రాజు కోసం అన్నీ వదులుకొనొచ్చి రాణిగా మీరు నేను తప్పు చేశానని అనుకోవడం నా అవివేకం అని అనుకుంటున్నంతలో మా అమ్మ మాటలు వినిపించాయి. చూడండి అత్తయ్య, అప్పుడు మీ అబ్బాయి ఉన్నప్పుడు మనం చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇక కాలం మనకి ఏమి నేర్పించినట్లు? ఆ రోజు ఆయన వాళ్ళ ప్రేమను అడ్డుకున్నారు. మనందరం స్వాగతించి అలానే వాళ్ళను దూరం పెట్టాం. కానీ ఆ తర్వాత ఏమైంది? మనం ఎవరిని నెత్తిన పెట్టుకున్నామో వాళ్లే మన జీవితాన్ని కాల్చేశారు. ఎవరిని వద్దని మనం దూరంగా తోసేశామో తనే మనల్ని ఇప్పుడు భుజాల మీద వేసుకొని పోషిస్తోంది. శ్రీ నా కోసం, దాని చెల్లెళ్ళ కోసం చాలా చేసింది అత్తయ్య. నేను జీవితాంతం దాని కాళ్ల దగ్గర కూర్చొని సేవ చేసినా కూడా దాని రుణం తీర్చుకోలేను. అందుకే ఇక నుండి నేను అన్నీ దాని మీదకే వదిలేస్తున్నాను. దానికి తెలుసు అన్నీ అది చూసుకుంటుంది, నాకా నమ్మకం ఉంది అని చెప్పింది అమ్మ. ఆ మాట వినగానే నాకు తెలియని సంతోషం కలిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ సంతోషంలో చిన్నగా నవ్వొచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను తల్లి కూతుళ్ళం, మన మధ్య ఈ రుణానుబంధాలు ఉండవు. నీకోసం నేను ఎంత చేసినా అది తక్కువే అని అమ్మకు చెప్పి బామ్మ వైపు చూసి, నీ బాధ నాకు అర్థమైంది బామ్మ, కానీ అబద్ధాల మీద పెళ్ళిళ్ళు నడవడానికి ఇదేమీ మీ కాలం కాదు. ఇది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడు అబద్ధాలతో పెళ్ళిళ్ళు నడవ్వు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే వాళ్లకు నిజం తెలుస్తుంది. నువ్వు ఎలాంటి తప్పు చేశావు అని నన్ను పాయింట్అవుట్ చేసే రైట్ నేను ఎవ్వరికీ ఇవ్వను. దానివల్ల నా చెల్లి నలుగురి మధ్యలో తలదించుకొని ఉండాల్సిన అవసరం లేదు అని నేను అంటుంటే, అది కాదే అంటూ అడ్డు రాబోయింది బామ్మ. కానీ తనకు నేను ఆ ఛాన్స్ ఇవ్వకుండా, నేను చెప్పేది పూర్తిగా విను బామ్మ. అవన్నీ పక్కన పెడితే జీవితాంతం కలిసి ఉండాల్సిన ఒక పవిత్ర బంధాన్ని అబద్ధం అనే పునాదుల మీద మొదలు పెట్టించడం నాకు ఇష్టం లేదు. అన్ని నిజాలు తెలుసుకొని ఎవరు చేసుకుంటే, మా పరిస్థితులను ఎవరు యాక్సెప్ట్ చేస్తే ఆరాధ్య వాళ్లనే పెళ్లి చేసుకుంటుంది. అయినా దాని పెళ్లికి అప్పుడే వచ్చిన కంగారేమీ లేదు అని చెప్పాను. నా మాటలు విని మీరందరూ ఇలా మొండి పట్టుపడితే నేనేం చేయగలను? ఏదైనా కావాలంటే కొన్ని వదులుకోవాలి. జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు అల్లుడిగా కావాలంటే వేరే మార్గం లేదు అని అంది బామ్మ. ఆ మాటతో నవ్వుతూ, ఇలా అడుగుతున్నానని నువ్వేం అనుకోకు బామ్మ. ఇప్పుడు ఆ జంధ్యం వేసుకుని ఉండే బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోకపోతే మనకొచ్చిన నష్టం ఏంటి బామ్మ? 4 రోజులు కొత్తగా ఉంటుంది, 5 రోజులు అలవాటైపోతుంది. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోలేం కదా అని అడిగాను. నేనేం చెప్పినా మీకు అర్థం కాదులే శ్రీనిధి, వదిలే, మీకు నచ్చినట్లు చేసుకోండి అని అంది బామ్మ. మాకు నచ్చినట్లు కాదు బామ్మ, పెళ్లి చేసుకోబోయే ఆ ఇద్దరికీ నచ్చినట్లే అన్నీ జరుగుతాయి అని గట్టిగా చెప్పాను. నీ ఇష్టం అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బామ్మ. అప్పుడు అమ్మవైపు చూసి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నువ్వు నాకిచ్చిన పెద్ద బాధ్యత. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను అని చెప్పాను. ఆ మాటతో నా చెంప మీద చెయ్యేసి చిన్నగా నవ్వి, స్వీట్స్ సర్దేశావా అని అడిగింది అమ్మ. సర్దేశానమ్మా అని చెప్పాను. ఇలా నేను అమ్మ మాట్లాడుకుంటూ ఉండగానే సరిగ్గా పెళ్లివాళ్ల కార్ మా ఇంటి ముందు ఆగింది. నేను అమ్మ బయటికి వెళ్ళి వాళ్లను ఇన్వైట్ చేసి లోపలికి తీసుకొచ్చాం. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు కదా, వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే కూర్చున్నారు. మాటల్లో మాటలవుతుంటే, మా వాడికి మీటింగ్ ఉంది, అమ్మాయిని కొంచెం పిలిపిస్తారా అని అడిగింది వాళ్ళ అమ్మగారు. వర్జ్యం గురించి చెప్పడానికి అదో కొత్త పద్ధతి అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని, తీసుకొస్తాను అంటూ పైకి లేచాను. ఈ అమ్మాయి మీ పెద్దమ్మాయి కదండి? నేను రూమ్ దాటుతుంటే ఆవిడ అడిగిన ప్రశ్న విని నా అడుగుల వేగం తగ్గించాను. అవును అంది మా అమ్మ. ఇక అక్కడ అంతకుమించి డిస్కషన్ ఏమీ జరగలేదు. నేను లోపలికి వెళ్ళి ఆరాధ్యను తీసుకుని బయటికి వచ్చాను. అప్పటికే కంగారుగా చేతులు నులుముకుంటూ నుంచొని ఉంది ఆరాధ్య. తనని వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టాను. నాకు అదంతా చూడటం చాలా కొత్తగా ఉంది. నాకిలా చాటుగా చూసుకోవడం,
నవ్వుకోవటం, సిగ్గుపడటం, కంగారు పడటం. నాకు ఇవన్నీ జరగలేదు కదా, అందుకే అదంతా విచిత్రంగా ఉంది. ఆరాధ్య మెల్లగా తలెత్తి వాళ్ళ వైపు చూసింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకేసారి సిగ్గుపడటం నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. కాసేపటికి పెళ్లి చూపులయ్యాక ఎవరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, మీరేమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి ఆ రూమ్లో మాట్లాడుకోవచ్చు అని చూపించాను. నా మాటతో వెంటనే లేచాడు ఆ అబ్బాయి. వెళ్ళు అని ఆరాధ్యను కూడా పంపించి నేను అమ్మవాళ్ళ దగ్గర కూర్చున్నాను. మీరేం చేస్తారు అని నన్ను అడిగింది ఆ అబ్బాయి వాళ్ళమ్మ. నేను సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తుంటాను అని చెప్పాను. సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీనే, మీ నాన్నగారు కూడా అందులోనే పనిచేసేవారు కదా అని అడిగింది ఆవిడ. అవును అన్నట్లు తలూపి, అంతేకాదు ఆ కంపెనీ సీఈఓ నా భర్త మైకేల్ అని చిరునవ్వుతో చెప్పాను. ఓ, మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజా అని అడిగారు ఆవిడ. పక్క నుండి మా బామ్మ కంగారు పడటం నాకు కనిపిస్తూనే ఉంది. అయినా నేను అదేం పట్టించుకోకుండా, ఇంటర్ కాస్ట్ మాత్రమే కాదండి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా అని చెప్పాను. పర్వాలేదు, ఈ రోజుల్లో అదేమంత విచిత్రం కాదు. ఇప్పుడు అందరూ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారుగా. అసలు ఇదిగో మావాడిలాగా ఎవరైనా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటేనే ఆశ్చర్యపోవాల్సిన అవసరం వస్తుంది అని నవ్వుతూ చెప్పింది ఆవిడ. నేను ఫీల్ అవ్వకూడదని ఆవిడ సిచ్యువేషన్ని లైట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఆ సంఘటనతో ఆ అత్తగారు మంచిదే అని నాకు అర్థమైంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఇంకా బయటికి రాలేదు అని అటువైపు నేను ఒక లుక్కేసేలోపే వాళ్ళిద్దరూ బయటికి వచ్చేశారు. సినిమాల్లో తప్ప బయటెక్కడా నేను చూడని ఆ పెళ్లి చూపుల కాన్సెప్ట్ నేనెందుకు చూడలేకపోయాను అని ఉక్రోషం పొంగుకొచ్చినా, శ్రీ, ఇప్పుడు నువ్వు పెళ్లి పెద్ద, ఇలాంటి పిల్లాటలు వద్దు అని నా అంతరాత్మ గుర్తు చేసింది. ఇక ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడలేదు, కానీ కబురు చేస్తామండి అని లేచి, మా ఇంటికి మీరు కూడా ఒక మంచి రోజు చూసుకుని రండి అని అమ్మకి, నాకు, ఆరాధ్యకి, బామ్మకు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఇంటికి రండి అంటేనే కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అని బామ్మ, అమ్మ చెప్పినంత వరకు నాకు తెలియలేదు. ఇక ఆరాధ్య వైపు చూసి, నీకు అబ్బాయి నచ్చాడా అని క్యూరియస్గా అడిగాను. ఆ మాటకు సిగ్గుపడుతూనే, అలా ఎలా తెలుస్తుందక్కా అని కంగారుగా అడిగింది ఆరాధ్య. ఆ అబ్బాయిలో వంకలేమున్నాయి? కుటుంబం బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం, జీతం, ఇల్లు, ఇంకేం కావాలే అని అడిగింది అమ్మ. ఇక అమ్మకి కూడా ఆ సంబంధం బాగా నచ్చిందని నాకు అర్థమైంది. కానీ ఆ ప్రెజర్ ఆరాధ్య మీద పడకూడదమ్మా, ఒక్క నిమిషం ఆగు అని తనను ఆపి, అమ్మ చెప్పినవన్నీ నిజమే ఆరాధ్య, కానీ ఆ అబ్బాయి నీతో ఎలా ఉన్నాడు, నీకెలా అనిపించింది అని అడిగాను. తను నాతో పెద్దగా ఏం మాట్లాడలేదక్కా, జస్ట్ ఈ పెళ్లి చూపులు మీకు ఇష్టమేనా అని అడిగాడు, అంతే. మాట్లాడిన కొద్ది మాటలు కూడా చాలా మర్యాదగా మాట్లాడాడు అని చెప్పింది ఆరాధ్య. మర్యాద, ఆ పదం మరొకసారి నా చెవులకు గట్టిగా వినిపించింది. ఇంతలో, నీకు నచ్చాడా శ్రీ అని మృదువుగా అడిగింది అమ్మ. నచ్చాడమ్మా అన్నట్లు తలూపి, వాళ్ళకి ఓకే అయితే మిగతావన్నీ నేను సెటిల్ చేసేస్తానులే అని అమ్మతో చెప్పాను. ఆయన కట్నం ఏమొద్దని నాతో చెప్పారక్కా అని అంది ఆరాధ్య. కట్నం కాదులే ఆరాధ్య, మిగతావి, పెళ్ళని, ఆడపిల్ల లాంఛనాలని చాలా ఉంటాయి కదా అన్నాను నేను. మరే, మీ అక్క పెళ్ళి మన ఇంట్లో జరగలేదు కాబట్టి మీకు ఇవన్నీ తెలియలేదు. కానీ పెళ్ళంటే అదో పెద్ద కథ. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఇవన్నీ చిన్న విషయాలేం కాదు అని అంది అమ్మ. నువ్వు ఊరికే కంగారు పెట్టకు బామ్మ, అయినా దానికి వాటితో ఏం పని, నేను చూసుకుంటాను కదా, అవన్నీ దానికెందుకు అని అన్నాను. అది నిజమేలే, కానీ చెబుతున్నాను, పెళ్ళంటే బట్టలు, బంగారం, అడపాదడప ఖర్చులు అన్నీ ఉంటాయి అని అంది అమ్మ కూడా. అవును అన్నట్లు తలుపి, వాళ్ళ నుండి ఆన్సర్ విననివ్వండి ముందు అని అన్నాను. ఆ మాటలన్నీ వింటూ ఉంది బామ్మ. ఇంక మనం ఇంటికి బయలుదేరదామా అని అంది అమ్మ. సరే అమ్మా. బామ్మ, నువ్వు కూడా రావచ్చు కదా మా ఇంటికి అని అడిగాను. లేదులేవే, మడి ఆచారం లేని ఇంట్లో నేను మంచినీళ్ళు కూడా ముట్టను, నేను మళ్ళీ మీ అత్త దగ్గరికే వెళ్తాను అంటూ అక్కడి నుంచి మాకన్నా ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయింది బామ్మ. ఇక తర్వాత మేమంతా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాము. అక్క వాళ్ళింట్లో ఉన్న నేహను తీసుకురావడానికి నేను అక్క వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్లతో ఆరాధ్య పెళ్లి చూపుల గురించి కాసేపు మాట్లాడిన తర్వాత
నేహాని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతుంటే, ఆర్ వి గోయింగ్ హోమ్ అని అడిగింది నేహ. అవును, ఇంటికే వెళ్తున్నాం అని చెప్పాను నేను. ఓ, మరి డాడీ వచ్చేశారా అని ఆశగా అడిగింది నేహ. వచ్చే ఉంటారు, లేదంటే నైట్ డిన్నర్ టైంకి వస్తారు. వీ కెన్ హ్యావ్ డిన్నర్ టుగెదర్ అని చెప్పాను. సచ్ అని కళ్ళు రోల్ చేస్తూ అడిగింది నేహ. "హ్మ్" అని తల తిప్పి దానికి కన్ఫర్మేషన్ ఇచ్చాను. డన్. మమ్మ, ఈరోజు డాడీకి ఇష్టమైన సలాడ్ చేస్తావా అని హ్యాపీ ఫేస్తో అడిగింది నేహ. మీ డాడీకి ఇష్టమైన సలాడ్ ఏంటి నేహ అని నవ్వుతూ అడిగింది ఆరాధ్య. కీనీ అని ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేసి సగంలోనే నా వైపు చూసింది నేహ. ఆ మొహాన్ని చూసి ముద్దు ఆగక దానికొక ముద్దిచ్చి కీన్వా బ్రోకలీ సలాడ్ అని చెప్పాను. హా, విత్ మస్టర్డ్ సాస్ అని చెబుతూ బ్రైట్ స్మైల్ ఇచ్చింది నేహ. ఏంటి అది అర్థం కానట్లుగా అడిగింది అమ్మ. ఆయనకు అన్నీ ఇలాంటి వింతలే నచ్చుతాయమ్మా. నీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా? ఈ పిల్లకి కూడా అవే నచ్చుతున్నాయి. వాళ్ళ నాన్నతో పాటు కూర్చొని అతను తినేవన్నీ తినేస్తుంది అని చెప్పాను. ఎలా అక్క, మీ ఆయన డూపు ఇంకొకటి నీకు ఇలా దొరికింది అని నవ్వుతూ అంది ఆరాధ్య. ఎస్, ఇది పక్కా మా ఆయన డూపే అని అన్నాను. కానీ మనసులో మాత్రం నిజంగానే అసలు నేహ మైకెల్లా ఎలా ఉంటుంది? మైకెల్లాగే బిహేవ్ చేస్తుంది. అతని ఫుడ్ హ్యాబిట్స్, అతని ఆలోచనలు, అతని మొండితనం అన్నీ మైకెల్లానే ఉంటున్నాయి. ఈజ్ ఇట్ జస్ట్ కోఇన్సిడెన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద బిగించిన చేతులతో ఆనుకున్నాను. రోడ్డు ఖాళీగానే ఉంది కదా, ఎందుకు కారేపేసేవనిది అని అడిగింది అమ్మ. అప్పటికి కానీ నేను కారాపని విషయం నాకు అర్థం కాలేదు. దాంతో వెంటనే లేదమ్మా, నేనేదో ఆలోచిస్తున్నాను అని కార్ స్టార్ట్ చేయబోతుంటే, నీకు నిజంగానే బాగానే ఉంది కదా, లేదంటే మనం ఆటోలో వెళ్ళిపోదాం అని అడిగింది అమ్మ. లేదమ్మా, నేను బాగానే ఉన్నాను అని కార్ స్టార్ట్ చేసి మళ్ళీ అదే ఆలోచిస్తున్నాను. నేహ మా చెల్లి కడుపు నుండి పుట్టడం నేను నా కళ్ళతో చూశాను. అసలు ఆద్య ప్రెగ్నెంట్ అనే విషయం నాకే తెలీదు. అలాంటిది నా కుటుంబం జోలికి రాని మైకేల్కి ఎలా తెలుస్తుంది? ఆద్య నాకు కనిపించని ఆ 2.5 monthsలో ఏమైనా జరిగిందా? అలా జరిగితే నాకు ఆద్య చెప్పకుండా ఉంటుందా? అసలే దానికి మైకేల్ అంటే చిరాకు. అలాంటిది మైకేల్ ఏమైనా చేస్తే అది నన్ను చూడగానే నా మీద పడిపోదు అని ఆలోచిస్తూ, అమ్మా అని ఒక్కసారిగా పిలిచాను. హా అని తుళ్ళిపడి చూసింది అమ్మ. నేహ పుట్టిన తర్వాత నేనెప్పుడూ నేహని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కదా, తనని కూడా నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వలేదు కదా అని అడిగాను. అసలు తను ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది శ్రీనిధి, 4 ఏళ్ల పిల్ల అని కసిరింది అమ్మ. అలా కాదమ్మా, మిస్ప్లేస్ అవ్వడం, తప్పించుకొని వెళ్ళిపోవడం అని నేను అంటుంటే, పుట్టిన దగ్గర నుండి కళ్ళలో పెట్టుకొని కాపలా కాశావు, నీకు తెలీదా ఎలా చూస్తున్నావు తనని అని అడిగింది అమ్మ. అనిపిస్తుంది కానీ నాకెందుకో నేహ నా కూతురే అనే భావన వస్తుందమ్మా. అది తప్పో ఒప్పో నాకు తెలియడం లేదు. దానిలో నా భర్త కనిపిస్తున్నాడు, దాని మాటల్లో నేను వినిపిస్తున్నాను. మా అత్తగారిలా ప్రవర్తన, ఆ చూపు అన్నింటినీ నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అది నేను డెల్యూషన్లో ఉండడం వల్లనో, లేదంటే మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా అని అడిగాను. మా మాటలన్నీ నేహకు వినిపించడం లేదు, ఎందుకంటే తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డోరా చూస్తోంది. నా మాటకు అమ్మ ఆన్సర్ చెయ్యకముందే, అక్క నేనేదో సరదాగా అన్నాను, నువ్వెందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు అని అడిగింది ఆరాధ్య. నువ్వు అడిగావని కాదు ఆరాధ్య, నేను సీరియస్గా ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదా అని ఆలోచిస్తున్నాను. సంథింగ్ ఈజ్ సో మిస్సింగ్ అని చెప్పాను. నువ్వు ఎక్కువగా ఆలోచించుకునేది, నువ్వెలా ఉంటావో నీ చెల్లి కూడా అలానే ఉంటుంది కదా, నీలాగే మాట్లాడుతుంది. అలాంటప్పుడు దాని పోలికలు వచ్చినా నీ వచ్చినట్లే అనిపిస్తుంది. అందులో వింతేమీ లేదులే. అయినా నీ కూతురు ఆద్య కడుపులో ఎలా పుడుతుంది? అలా జరిగితే అదేమీ తప్పు చేయలేదని మనతో చెప్పేది కదా. అలా చెప్పలేదంటే అది వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ అని నీ చెల్లికి కూడా తెలుసు అని అంది అమ్మ. నిజమే, కానీ నా ఇంట్యూషన్స్ నన్ను ఎప్పుడూ మోసం చేయలేదమ్మా. ఈ 2 రోజులు అవని నేను మైకేల్ని అడిగి తెలుసుకుంటాను అని అన్నాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు. కారు ఇంటి దగ్గర ఆగాను. నేహను దించి నేను దిగుతుంటే సెక్యూరిటీ వర్కర్స్ అందరూ కలిసి ఈరోజు పూజకి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అదంతా దగ్గరుండి చూసుకుంటున్నాడు అశ్విన్. అన్నీ వచ్చేసాయి కదా అని నేను లోపలికి వస్తూనే అశ్విన్ని అడిగాను.
అతను నన్ను చూస్తూ వచ్చేశాయి అన్నట్లు తలూపాడు. కారు బయట ఉండగానే లోపల టేబుల్ దగ్గర కూర్చున్న మైకేల్ నాకు కనిపిస్తున్నాడు. నేను లోపలికి నడుస్తున్నాను. ఎర్లీ డిన్నర్ చేయడం ఆ మనిషికి అలవాటేగా. ప్రస్తుతం కూడా టేబుల్ దగ్గర కూర్చొని అదే పనిలో ఉన్నాడు. ఎలా తింటున్నాడు? నేను వండలేదు కదా అని అనుకున్నాను. కానీ అతను సకల కళా వల్లభుడు అనే విషయాన్ని నేను త్వరగానే రియలైజ్ అయ్యాను. ఏం వండుకున్నాడో అనుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి నాకు చూశాను. అక్కడ నాకు ఏదో ఆకులు దర్శనమిచ్చాయి. వెంటనే తన పక్కనే చైర్లో కూర్చొని, బలం కోసమైనా అప్పుడప్పుడు మంచి ఫుడ్ తినొచ్చు కదా అని అడిగాను. ఆ మాట విని ఎదురుగా ఉన్న జోసెఫ్ నవ్వుతూ, వదినమ్మ, నువ్వు నేను ఎంత చెడిపోయామనే పదానికి ఈ మాటలే నిదర్శనం. అన్నయ్య తింటున్నదే మంచి ఫుడ్. మనం తింటున్నదంతా ఉప్పు, కారం, నూనె. అవి ఆరోగ్యానికి మంచిది కాదు అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్. నువ్వాగు అని తనని ఆపి, లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో వేరే వేరే కంట్రీస్కి ట్రావెలింగ్కి వెళ్ళామనుకోండి. అప్పుడు కూడా మీరు ఇలా లైట్గా డైట్ అని సలాడ్స్ తింటే నేనేమైపోతాను? నాకు కూడా ఉంటుంది కదా. నా కుకింగ్ టాలెంట్ అంతా నా హస్బెండ్ మీద చూపించాలని. అర్థం చేసుకోరు అని స్వర్ణకమలంలో భానుప్రియ రేంజ్లో అన్నాను. ఆ మాటతో, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను నీకు నచ్చినవన్నీ వండి పెట్టలేను బాబు అనే రోజులు కూడా వచ్చేస్తాయి. వాటిని గుర్తుపెట్టుకొని మాట్లాడు అంటూ లేచి నుంచున్నాడు మైకేల్. తను చెప్పింది విని, గాడిద గుడ్డు అన్నాను. ఏంటి అని ఓ షార్ప్ లుక్ ఇచ్చి అడిగాడు. అదే, గుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవాల్సింది కదా, ప్రోటీన్ ఉండేది అంటున్నా, అంతే అని కవర్ చేస్తూ చెప్పాను. నాకు వేరే ప్రోటీన్ సోర్స్ ఉందిలే అని నాకు మాత్రమే వినిపించేంత నెమ్మదిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే టమాటా రంగును సంతరించుకున్నాయి నా బుగ్గలు. అప్పుడే అమ్మ వాళ్ళు పైకి వెళ్తుంటే వాళ్ళ ముందే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు మైకేల్. డిన్నర్కేం వండను అని జోసెఫ్ని అడిగాను. సంథింగ్ స్పైసీ. మధ్యాహ్నం సలాడ్ తిన్నాను. అన్నయ్య ఉన్నాడు కదా. ఆఫీస్ రూమ్లో బిర్యానీ ఆర్డర్ చేద్దామా అనిపించింది, కానీ భయమేసి చచ్చిపోయాను అని చెప్పాడు జోసెఫ్. దాంతో కిచెన్లో కూర్చొని నాతో కబుర్లు చెప్తున్న జోసెఫ్ని బయట నుండే చూస్తూ నుంచుంది అమ్మ. లోపలికి రామ్మా అంటూ తనకి ఓ చైరేసి అమ్మకి జోసెఫ్కి కాఫీ కలిపి ఇచ్చాను. సింగమేంటి, లాస్ట్లో ఏదో డైలాగ్ వేసినట్లుంది అని నన్ను అడిగాడు జోసెఫ్. ఏదో అన్నాళ్లే అన్నాను. ఏమన్నాడో చెప్పవలే. ఏదో ఒక రొమాంటిక్ డైలాగ్ సింగం నోటి నుండి వినిపించనట్లు వచ్చింది అని అన్నాడు జోసెఫ్. మా అమ్మ ఉంది, ఆవిడ సతీ సావిత్రి టైపు. నువ్వు ఇలా మాట్లాడితే కంగారు పడిపోయి ముందు బీపీ తెచ్చేసుకుంటుంది అని నవ్వుతూ అన్నాను. ఆ మాట విని, పెళ్ళైన కూతురు ఏం చేస్తుందో తెలియనంత అమాయకురాలేం కాదులే అని పౌరుషంగా అంది అమ్మ. భలే చెప్పారాంటీ, అన్నీ తనకే తెలిసినట్లు ఎగస్ట్రాల్ చేస్తూ ఉంటుంది మీ అమ్మాయి అని మా అమ్మకి వంత పాడేశాడు జోసెఫ్. హలో మిస్టర్ జోసెఫ్ పీటర్, ఇప్పుడు ఇంకాసేపట్లో తమరికి పెళ్లి చూపులు. వాటికి తమరితో పాటు వచ్చేది నేనే. నాకు నచ్చితేనే ఆ సంబంధం ఫైనల్ అవుతుందనే విషయం మీరు మర్చిపోయినట్లున్నారు అంటూ కళ్ళెగరేశాను. ఆ మాటలు విని మా అమ్మ ఆశ్చర్యపోతూ, నీకు నచ్చితే ఫైనల్ అవడం ఏంటి అని అర్థం కానట్లు అడిగింది అమ్మ. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.